హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మహాశివరాత్రి అభిషేకం పూజ ఎలా చేసుకున్నానో షేర్ చేస్తున్నానండి. ముందుగా ఉదయాన్నే నేను తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్నాను అండి. తులసమ్మ దగ్గర పూజ అయిన తర్వాతనే ప్రతిరోజు ఇంట్లో కూడా పూజ చేసుకుంటాను అనమాట. సో అందుకని చెప్పి ముందుగానే తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత మళ్ళీ నిత్య దీపారాధన ఉంటుంది కదండి మన పూజ గదిలో, అది కూడా చేసేసుకున్నాను అనమాట. అదంతా చేసుకున్న తర్వాత మళ్ళీ శివాభిషేకానికి అన్నీ రెడీ చేసుకున్నానండి. ఉదయాన్నే ఇది నిత్య దీపారాధన అండి. ఇది చేసుకున్న తర్వాతనే మళ్ళీ కింద ఒక పీఠం పెట్టుకొని శివయ్య అభిషేకం చేసుకున్నాను అనమాట. శివయ్య అభిషేకానికి కావాల్సిన వస్తువులన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు ఒక పీఠం పైన శివయ్యని ప్రతిష్ఠించుకొని ముందైతే మనం ఏ పని మొదలు పెట్టాలన్నా ఫస్ట్ దీపారాధన చేసుకోవాలి కదండి. ఫస్ట్ అయితే దీపారాధన చేసుకున్నాను అనమాట. ఈ దీపాలు చూశారు కదండి, మార్బల్ దీపాలు మనం మీషోలో తెప్పించుకున్నవి. చాలా బాగున్నాయండి, చాలా అందంగా ఉంటాయన్నమాట అందులో దీపారాధన చేసుకుంటే. ఇంకా నేను ఇక్కడైతే శివయ్యకి అభిషేకానికి రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ సంకల్పం చెప్పుకుంటున్నానండి. మనం చేసే ప్రతి పూజ మనకు ఫలించాలి అంటే ఫస్ట్ సంకల్పంతో స్టార్ట్ చేయాలి కదా. సో సంకల్పం చెప్పుకొని తర్వాత విఘ్నేశ్వర ప్రార్థన చేసుకుంటున్నాను అనమాట. ఒక పువ్వు అక్షంతలు చేతిలోకి తీసుకొని విఘ్నేశ్వర ప్రార్థన చేసుకొని ఆ పువ్వు అక్షంతలు శివయ్యకి సమర్పించాలి. తర్వాత ఇవి ఆవు పాలతో అభిషేకం అండి. ఫస్ట్ మనం ఆవు పాలతో అభిషేకం చేసుకోవాలన్నమాట. నేను ప్యాకెట్ పాలేలండి ముందుగా తీసుకొచ్చి సిద్ధం చేసుకున్నాను అనమాట. ప్యాకెట్ పాలు తెచ్చుకొని అందులోటివి కొన్ని పెరుగు చేసుకొని కొన్ని అభిషేకానికి ఉంచుకున్నాను. ఇది ఆవు పాలు పెరుగండి. తర్వాత ఆవు పాలు తర్వాత పెరుగు అనమాట. పెరుగుతో అభిషేకం చేసుకోవాలి. తర్వాత ఆవు నెయ్యితో అభిషేకం అండి. ఇది కూడా ఆవు నెయ్యి నేను బయటే తీసుకొచ్చుకున్నాను. నా దగ్గర ఎప్పుడు గేదె నెయ్యి అయితే ఉంటుంది, కానీ నేను ప్యాకెట్ పాలు తీసుకునేటప్పుడు ఆవు పాలు, అప్పుడు ఆవు నెయ్యి కూడా చేసుకునేదానండి. ఇప్పుడు గేదె పాలే తీసుకుంటున్నాను. ఇదైతే తేనండి. ఇది కొండ తేనె అనమాట. ఊరి నుంచి తీసుకొచ్చుకున్నాను. అమ్మ వాళ్ళకి ఎప్పుడు వస్తూ ఉంటారనమాట ఊర్లోకి తేనె అమ్మేవాళ్ళు. అక్కడ తీసుకొచ్చుకున్నాను అనమాట అమ్మ దగ్గర. ఇప్పుడైతే చక్కెర అండి. ఈ పంచదారతోటి పంచామృతాలు సమర్పించినట్టండి. ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, తర్వాత నారికేళ జలం అన్నమాట. ఆ 5 తర్వాత 6వది కొబ్బరి నీళ్ళు సమర్పించాలండి. తర్వాత సుగంధ జలాలండి. ఇక్కడ నేను రోజ్ వాటర్ వాడుతున్నాను అనమాట. ఈ రోజ్ వాటర్ తోటి అభిషేకం చేసుకుంటున్నాను. ఇది కూడా ఇంపార్టెంటే అండి. మనకి గుళ్ళో చేసేటప్పుడు ఇవన్నీ కలిపి చేయిస్తారు. అక్కడ అంత టైం కుదరదు కాబట్టి ఇప్పుడు మనకి టైం ఉంది కాబట్టి నేను ఒక్కొక్కటిగా సమర్పిస్తున్నాను అనమాట. ఇక్కడ నేను నల్ల ద్రాక్ష పండ్ల రసము అభిషేకిస్తున్నానండి. మనకి ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పండ్లు ద్రాక్ష పండ్లు కదా. సో అందుకని చెప్పి శివయ్యకి ఈ సీజన్లో ఏదైతే ఎక్కువ దొరుకుతుందో ఆ పండ్లతోటి అభిషేకం చేస్తారంటండి. నేను నల్ల ద్రాక్ష పండ్లు తీసుకొచ్చి ఇంట్లోనే జ్యూస్ చేసుకుని సమర్పిస్తున్నాను. అలానే ఇది చెరుకు రసం అండి. చెరుకు రసంతో కూడా అభిషేకించుకుంటున్నాను. ఈ శివయ్య గుర్తుంది కదండి, పోయిన సంవత్సరం శివరాత్రికి తెచ్చుకున్నాను అనమాట శివయ్య విగ్రహాన్ని. చెరుకు రసం అయితే చాలానే వచ్చిందండి. 3 గ్లాసుల వరకు వచ్చింది. అంతా శివాభిషేకానికే వాడుతున్నాను అనమాట. పూజ చాలా టైమే పట్టింది. ప్రశాంతంగా చేసుకున్నానండి. నేను ప్రత్యేకించి ఉపవాసం ఏమీ లేదండి. ఈ పంచామృతాలు, ఈ పళ్ళ రసంతోనే నేను
ఉపవాసం తీర్చానన్నమాట. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు పసుపు జలాలతో అభిషేకించుకుంటున్నానండి. పసుపు నీళ్ళు అన్నమాట అవి. అలానే పసుపు నీళ్ళ తర్వాత కుంకుమ జలం అన్నమాట. కుంకుమ కలిపిన నీళ్ళతో అభిషేకించుకోవాలి. ఈ అభిషేకం చేస్తున్నంతసేపు ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ అభిషేకం చేసుకోవాలండి. తర్వాత కుంకుమ జలం తర్వాత ఇది గంధం జలం అన్నమాట. గంధం కలుపుకున్న నీళ్ళు. దీని తర్వాత శివయ్యకు అతి ఇష్టమైన జలం అండి భస్మ జలం. ఇది విభూది కలిపిన నీళ్ళు అన్నమాట. ఇవన్నీ అభిషేకించుకున్న తర్వాత ఇప్పుడు శుద్ధ జలాలతో అభిషేకం చేసుకోవాలండి. నేనైతే తులసమ్మ దగ్గర ఉండే మారేడు దళం తీసుకొని మారేడు దళం పెట్టి శివయ్యకి శుద్ధ జలాలతో అభిషేకం చేసుకుంటున్నాను అన్నమాట. చాలా ప్రశాంతంగా కూర్చుని నెమ్మదిగా శివయ్యకి అభిషేకం చేసుకున్నానండి. ఇప్పుడు అభిషేకం పూర్తయిపోయింది. అభిషేకం పూర్తయిన తర్వాత శివయ్యని ఒక పొడి వస్త్రంతో తుడుచుకొని ఆయనకి గంధము కుంకుమ అలంకరించుకొని ఇంకా పూజకి రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఇలా ఉన్నానేంటి అనుకోకండి. మా వారు లేరు ఊరు వెళ్ళారనమాట చిన్న పని మీద. అందుకని చెప్పి ఆయన టవలు లక్కీ కూడా లేడు కాబట్టి లక్కీ టవలు ఇద్దరు టవళ్ళు నేను వేసుకొని వాళ్ళిద్దరూ కూడా నాతో కలిసి పూజ చేస్తున్నట్టు నేను ఆ టవళ్ళు వేసుకుని పూజ చేసుకున్నాను అనమాట. అభిషేకము పూజ నేను చేసుకున్న ధూప్ స్టిక్లన్నీ అయిపోయినాయండి. ఈ ధూప్ స్టిక్లు అయితే బయట కొనుక్కొచ్చుకున్నాను. ఇవి కప్పులాగా ఉంటాయి అన్నమాట. వెలిగించి పెట్టి అందులో నేను సాంబ్రాణి దశాంగం పొడి వేసుకుంటాను అనమాట. చాలా బాగుంటుందండి. ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. కాకపోతే ఆ పొగకి నాకు ఆయనకి ఇద్దరికీ పడదు, తలనొప్పి వచ్చేస్తుంది. అయినా కూడా నాకు ధూపం వేయడం అంటే చాలా ఇష్టం అండి. ప్రతి శుక్రవారం వేసుకుంటాను అనమాట. అది వేస్తే కానీ ఆ ప్రశాంతత ఉండదు. అది వేసుకుంటేనే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుందండి. అందుకని చెప్పి నేను కంపల్సరీ వేస్తాను అనమాట. ఇంకా గోమయంతో చేసిన పిడకలు ఉంటాయి కదండి, అది కూడా కాల్చి ఒక్కోసారి నేను మొత్తం గార్డెన్ అంతా తిరిగి పొగ వేస్తాను అనమాట. ఇది చాలా మంచిదని చెప్పి అంతా ఇల్లంతా తిరిగి గార్డెన్లో కూడా వేస్తానండి, మొక్కలకు కూడా. ఇదంతా చేసుకున్న తర్వాత నాకు తెలిసిన ఏవో కొన్ని శ్లోకాలు కొన్ని స్తోత్రాలు అన్నీ చెప్పుకుంటూ శివయ్యకి మోదక పూలతో అర్చన చేసుకున్నానండి. శివయ్యకి ఎన్ని సమర్పించినా ఈ భస్మం అనేది సమర్పించింది పూజ పూర్తి కాదండి. అందుకని ఆయనకి విభూతితో అర్చన చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే విభూతి అర్చన అయిన తర్వాత నేను మోదక పూలతో అర్చన చేసుకోవటానికి పూలు సిద్ధం చేసుకుంటున్నాను అండి. మోదక పూలు దొరికాయి అన్నమాట. నేను బయటకు వెళ్ళుండి తీసుకొచ్చుకున్నాను. మోదక పూలతో అర్చన చేసుకున్నాను. ఏవో నాకు తెలిసిన స్తోత్రాలు శ్లోకాలతో శివయ్యను అర్చించుకున్నానండి పూలతో. కొన్ని నేను బుక్లో చూసే చదువుకున్నా అండి. శివ పంచాక్షరి స్తోత్రము, లింగాష్టకము, బిల్వాష్టకము ఇవన్నీ స్తుతించుకుంటూ నేను పూలతో అర్చించుకున్నాను అనమాట. అలానే ఈ శివరాత్రికి నేను మృత్యుంజయ మంత్రం కూడా జపం చేసుకున్నానండి. ఎందుకో చేసుకోవాలనిపించింది అనమాట. అందుకని చెప్పి ఈ శివరాత్రి రోజు నేను మృత్యుంజయ జపం కూడా చేసుకున్నాను. నేను ఒక్కదాన్నే ఉండటం వల్ల చాలా టైము శివయ్య దగ్గరే గడిపానండి. చాలా టైము శివయ్య దగ్గరే కూర్చొని అభిషేకము పూజ అర్చన అన్నీ చేసుకున్నాను అనమాట. మాకైతే శివయ్యకి ఇష్టమైన నాగమల్లి పువ్వు అని దొరుకుతుందండి. నేను పైన పిక్కిస్తున్నాను చూడండి. అది శివయ్యకి చాలా ఇష్టం అనమాట. మా కోనలో దొరుకుతుంది అనమాట. అది శివయ్యకి చాలా ఇష్టం అంట, చాలా ప్రీతికరమైందంట. మా కోనలో అయితే పెద్ద చెట్టు ఉంటుందండి. ఆ పువ్వు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. పాము పడగలాగా ఉంటుందండి ఆ నాగమల్లి పువ్వు. చాలా బాగుంటుంది చూడటానికి.
ఇక్కడైతే నాకు మోదక పూలే దొరికాయండి, అవే తీసుకొచ్చి అర్చన చేసుకుంటున్నాను. ఇంకో విషయం అండి, మనము శివరాత్రి రోజు ఉపవాసము అంటాం కదా. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడమే అంట. మనం ఖాళీ కడుపుతో ఉండటం కాదనమాట దానికి అర్థము. దేవుడికి దగ్గరగా ఉండి ఆయన్ని స్తుతించడం అనమాట. చూడండి, ఆ పూల మధ్యలో శివయ్య ఎంత అందంగా కనిపిస్తున్నారో కదా. ఆ దీపాలు ఆ పూల మధ్యలో నిజంగా చాలా తృప్తిగా అనిపించిందండి. చాలా బాగా చేసుకున్నాను అనిపించింది నాకు. నేను ఒక్కదాన్ని ఉన్నా చాలా బాగా చేసుకున్నాను అనిపించింది అనమాట. చూడండి, శివయ్య ఎంత ముద్దొస్తున్నాడంటే నిజంగా నాకైతే చాలా బాగా అనిపించిందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడైతే ఇంకా నా పూజ పూర్తయిపోయింది. కర్పూర నీరాజనం సమర్పించేసాను అన్నమాట. ఇదే అండి నా శివయ్య పూజ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.